చెప్పండి, ఈరోజు సభలో ముఖ్యంగా చర్చించిన అంశాలు ఏంది, ఈ అంశాల పట్ల అసలు 6 నెలల కాలంలో ఇంత సభలు పెట్టాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, దానికి సమాధానం ఏంది? ఈరోజు మా మహిళా మోర్చా, రాష్ట్ర మహిళా మోర్చా తరఫున మా మొత్తం తెలంగాణ నుంచి అందరు మహిళలు తరలి వచ్చారు. ఎందుకంటే ఏవైతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిందో ఏదైతే 5 పథకాలు ఇప్పటిదాకా అవన్నీ ఏవి అమలు కాలేదు. అయినది ఒకటే పథకం ఏంటంటే బస్సుల మీద ప్రయాణము మహిళలకు. అది కూడా చాలా అసలు ఆ ప్రయాణం అనేది ఎక్కడి వరకు పాసిబుల్ ఏందో మనకైతే అర్థమైతలే. ఆశ పెట్టిర్రు, గెలిచిండ్రు, గద్దె ఎక్కిండ్రు. ఇప్పుడు ఈ వచ్చిన ఇంకా 5 పథకాల గురించి ఏవైతే పిల్లలకు 18 ఇయర్స్ అమ్మాయిలకు ఇప్పుడు ఏదైతే స్కూటీ ఇస్తా అని చెప్పారో, నెక్స్ట్ వచ్చేసి తులం బంగారము, 2500 మంత్లీ మహాలక్ష్మి పథకము, ఇవన్నీ ఏంటంటే అందరు మాయమాటలు చెప్పి గద్దెనెక్కింది. ఇప్పుడు మా రాష్ట్ర మహిళా మోర్చా కానివ్వండి, మా బీజేపీ మహిళా మోర్చా కానివ్వండి, ఆగేటిది లేదు. వీళ్ళు ఈ హామీలని మాత్రం చెయ్యలేదంటే అందరూ ఇంకా మొత్తం రోడ్డు మీద వచ్చేసి ఇంకా ఏం చేయాలో అది చేస్తారు. ఈ 6-7 నెలల కాలంలోనే ఇంత ఉద్యమాలు అవసరం లేదు, ఎందుకంటే సమయం ఇవ్వాలి ప్రభుత్వానికి అని చెప్పేసి అంటున్నారు. అవును, ఆయన అడిగింది 6 నెలలే కదా. మధ్యలో ఎలక్షన్లు రావడం, ఆయన అడిగింది 6 నెలలు కాబట్టి మేము కూడా ఆగినాం. ఎందుకంటే 15th ఆగస్టు వరకు ఆయన టైం ఇచ్చిండు. ఎందుకంటే అంతకంటే ముందు ఎందుకంటే పబ్లిక్ అంతా పరేషాన్ అవుతున్నారు. ఇప్పటిదాకా మాకు ఇచ్చిన ఏవి హామీలు ఇంకా కాలేదమ్మా, ఎక్కడ పోయినా అదే అంటున్నారు. ఎందుకంటే మా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ లేదు కాబట్టి మేము ప్రతి మహిళల గురించి మేము ఆలోచించి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా మహిళా మోర్చా రాష్ట్ర మా అధ్యక్షురాలు. సో ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ రోజున ఇవన్నీ ఇక్కడ జరిగినటువంటి మాటలన్నీ ఆయన విని తప్పకుండా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏమంటారు, ఇలా ఏం చర్చించారు అసలు? ఏదైతే రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు ఇచ్చిండో దాని గురించి ధర్నా చేయబడింది. ఆయన చేసింది ఒకటే, బస్సు మాత్రమే చేసిండు. ఆయన 100 days లోపు చేస్తా అన్నాడు. ఆ 100 days అయిపోయింది. 100 days తర్వాత ఆయనకి ఎక్స్క్యూజ్ ఏది దొరికిందంటే అదే ఎలక్షన్ కోడ్ అనేసి ఒకటి పట్టుకొని ఉన్నాడు. ఆ ఎలక్షన్ కోడ్ పోయి కూడా ఆల్రెడీ 2 months అవుతుంది. దాని తర్వాత కూడా తను ఇప్పటి వరకు దాని గురించి ఏది డిస్కషన్ చేయట్లేదు. సెంట్రల్ కూడా అనేక హామీలు ఇచ్చారు. 15 అంటే 3వసారి కూడా వాళ్ళే గెలిచారు. ఆ హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. వీటి గురించి మాట్లాడదు ఈ బీజేపీ. కేవలం కాంగ్రెస్ను తప్పుదోవ పట్టించడానికే, కాంగ్రెస్ తెలంగాణ తప్పుదోవ పట్టించడానికే ఈ ధర్నాలు అని చెప్పేసి వాళ్ళు అంటారు. లేదండి, సెంట్రల్ నుంచి ఎన్నో చేశారు. ఇప్పుడు చూసారు కదా, రోడ్స్ చాలా చేశారు. మళ్ళీ రైల్వే స్టేషన్స్, ఇవన్నీ ప్రతిది ఏదైతే చెప్పాడో 100% అది చేశారు. సెంట్రల్ నుంచి ఏది చేయకుండా లేదు. మహిళలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటారు? బురద చల్లడం కాదండి, ఆయన ఇంతకుముందు సీఎం కేసీఆర్ గారిని తన మీద చాలా బురద చల్లాడు. ఇప్పుడు తిను చేసేది కూడా సేమ్. ఈయనకేం డిఫరెన్స్ లేదు. ఆయన ఎన్నో హామీలు ఇచ్చి ఆయన చేయలేకపోయింది. ఇప్పుడు ఈయన ఇచ్చి కూడా 100 days అన్నాడు. 100 days అయిపోయినా కూడా ఆయన ఏం చేయలేకపోతున్నాడు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, మహిళలకు ఏదైతే హామీలు ఇచ్చినాం అవన్నీ నెరవేరుస్తున్నాం, కావాలని చేస్తున్న ఇవన్నీ ధర్నాలు కావాలని చేస్తున్నారని చెప్పేసి అంటారు. మీరేమంటారు? అట్లేం లేదండి, కావాల్సుకొని ఎందుకు చేస్తారు? అన్నీ అమలు చేసింటే అసలు ఇది కూడా ఇక్కడ వరకు కూడా రాకపోతుండే. బస్సు ఇచ్చిండు, బస్సు ఇచ్చి ఏం లాభం? అక్క చెల్లెలను కొట్లాడుకునేలాగా చేసిండు దాని తప్పితే ఇంకేం లేదు. కొన్ని ప్లేసెస్ లో బస్సెస్ కొట్లాడుకుంటారు అంటే మహిళ తప్ప, రేవంత్ రెడ్డి తప్ప? రేవంత్ రెడ్డి తప్పే అది, మహిళలది ఎట్లయితుంది? రేవంత్ రెడ్డిదే తప్పు. అది కొట్లాడుకునేలాగా చేసిండ్రు. బస్సెసే కాదండి, ఇప్పుడు బస్సు ఇచ్చి కూడా ఇప్పుడు ఆటో డ్రైవర్స్ ఎంత బాధపడుతున్నారు. వాళ్ళకి ఇది ఉపాధి లేకుండా అయిపోతుంది. డ్రైవర్స్ తోని కూడా వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. మరి మహిళలే ఆలోచించి ఆ బస్సులలో పోకుండా ఆటోలలో పోతే ఆటో వాళ్ళకు అభివృద్ధి చెందుతారు. అట్లా చాలా మంది బస్సెస్ ఇప్పుడు మానేసుకున్నాడు కాదు, బస్సెస్ ఆల్రెడీ నడవట్లేదు. 4 బస్సులు నడిచేది ఇప్పుడు 2 బస్సులు నడుస్తున్నాయి. ఫైనల్ గా మీ డిమాండ్ ఏంది? ఇప్పుడు ఆయన ఏదైతే ఇచ్చాడో 2500 మహాలక్ష్మి పథకంతో ఇంటింటికి ప్రతి ఆడపడుచుకి ఇస్తానింది, అదొకటి. 4000 రూపీస్ పెన్షన్, మళ్ళీ 18 years దాటిన మహిళలకి స్కూటీ ఇప్పిస్తాడు. అవన్నీ ఇవ్వాలనేసి మా డిమాండ్. అంతే. ఇవ్వకపోతే తర్వాత కార్యక్రమం ఏంది? అదే అంటున్నాం కదా, ఇది జస్ట్ ట్రైలర్, ఇంకా పిక్చర్ అవి బాకీ. దీని తర్వాత ఇంకా చాలా ఉంటుంది. ఇది జస్ట్ స్టార్ట్ అంతే. నమస్తే అండి. ఈరోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చౌక్ దగ్గర ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 8 నెలలు గడుస్తుందో ఇప్పటి వరకు 6 గ్యారంటీల మీద గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం ముఖ్యంగా 3 గ్యారంటీలు వాటి ఊసే లేకుండా పోయింది. కాబట్టి మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అందులో భాగంగానే
3 days బ్యాక్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓలకి. తర్వాత ఇప్పుడు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. రానున్న కాలంలో ఈ 3 గ్యారంటీలు గిన అమలు చేయకపోతే ఇంకా ఉద్యమం అనేది తీవ్రతరం చేస్తాం. ఓకే, ఆల్రెడీ 6 గ్యారంటీలు ఏవైతే అంటారో అన్ని క్లియర్ అయిపోయినాయి అని చెప్పేసి అంటుండ్రు రేవంత్ రెడ్డి సర్కార్. ఆయన క్లియర్ అయినాయి అంటే అయిపోతుందా? ఎక్కడ క్లియర్ అయిందండి? 2300 మహాలక్ష్మి కింద ఇస్తుండా, బాలికల స్కూటీ ఇచ్చిండా, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిండా, తులం బంగారం ఇచ్చిండా? ఏవీ నెరవేర్చలేదు. ఒకటి ఉచిత బస్సు ఇచ్చిండు. ఆ ఉచిత బస్సు కూడా మహిళలకు ఏ విధమైన ప్రయోజనం లేదు. టైంపాస్కి బస్సులలో తిరుగుతున్నారు. ఇంకొకటి 4 బస్సులు వేసే ప్లేస్లో 2 బస్సులు వేస్తున్నారు. అంటే వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి వేస్ట్, ఉచిత బస్సు అనేది వేస్ట్. మిగతా పథకాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఉచిత బస్సు వల్ల మహిళలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు అంటారు. మహిళలందరూ ఎక్కడ సంతోషంగా ఉన్నారండి? వాళ్ళంటే అయిపోతుందా? మహిళలు సంతోషంగా లేరు. చాలా టైం వేస్ట్ అవుతుంది దానివల్ల. భార్య భర్త ఇద్దరు ప్రయాణం చేస్తారు. భర్త ఎక్కడనో కూర్చుంటాడు, భార్య ఎక్కడనో కూర్చుంటుంది. ఏంది పరిస్థితి? గొడవలు పెట్టే పరిస్థితి తప్ప ఇంకే పరిస్థితి లేదు. అంటే భార్య భర్తలకు ఇప్పుడు సీట్లు కేటాయించాలంటారా మీరు? సీట్లు కేటాయించాలనము, మిగతా పథకాల మీద దృష్టి పెట్టాలనేదే మా పోరాటం. ఒకవేళ ఏవైతే మీరు ఇలా డిమాండ్ చేసిరో అవి నెరవేర్చకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నాం? నిరంతరం మా మహిళా మోర్చా నుంచి పోరాటం చేస్తూనే ఉంటాం. ఏదో రకంగా ప్రజల్లో ఉండి ఈ గ్యారంటీలను నెరవేర్చే వరకు మేము ప్రభుత్వాన్ని తరిమి కొడతాం. ముఖ్యంగా ఏంటంటే 2 మంత్రులు ఉన్నారు. మహిళా కోటాలో 2 మంత్రులు అయ్యారు, సీతక్క గారు, కొండా సురేఖ గారు. కానీ మరి రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి పట్టించుకోవట్లేదు. విపరీతమైన డ్రగ్ కల్చర్ ఏర్పడ్డది. కనీసం తల్లి పక్కన పడుకునే బిడ్డకు కూడా సెక్యూరిటీ అనేది లేదు ఈ ప్రభుత్వము. ముఖ్యంగా అసలు హోమ్ మినిస్టరే లేదు, హోమ్ మినిస్టర్ లేరు, విద్యాశాఖ మంత్రి లేరు, మహిళా కమిషన్ లేదు. ఎట్లా పరిపాలన చేస్తారని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అంటే గతంలో ఏదైతే మహిళలు ఎవరన్నా మీకు అర్జీ పెట్టుకురో ఇవన్నీ మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి, అంటే మీరు మహిళలే, మీతో పాటు ఇంకెవరు? మేము బీజేపీ పార్టీ నుంచి నిరంతరం ప్రజల్లోనే ఉంటాం. ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి మేడం, మాకు ఏ పథకం రావట్లేదని చాలా మంది అడుగుతారండి. మేము ఇప్పుడు ప్రజల్లోనే కదా ఉండేది. రేషన్ కార్డుకు ఈ వారంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తారు. ప్రతిసారి ఎలక్షన్ కోడ్ అని రేషన్ కార్డుల ద్వారానే కదా ఈ పథకాలన్నీ వచ్చేటివి. మామూలుగా ఇప్పుడు రిచ్ మహిళలకు ఏం రావు, పూర్ కదా, పూర్ ఉన్న వాళ్ళకే వస్తాయి. కాబట్టి రేషన్ కార్డు ఆధారంగానే ఈ పథకాలన్నీ వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు వచ్చేదాన్ని స్పీడప్ చేయాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు. చాలా మంది అడుగుతున్నారు రేషన్ కార్డుకి అప్లై చేసుకొని చాలా రోజులు అవుతుంది మేడం, ఎప్పుడు వస్తుంది అని మాకు డైలీ మార్నింగ్ నుంచి ఫోన్లు వస్తూనే ఉంటాయి. మీ పోరాటం కావచ్చు, మీ ధర్నాలు కావచ్చు కొనసాగుతూనే ఉంటాయి ఇట్లా నిరంతరం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. మా మహిళా మోర్చా నుంచి మా బీజేపీ పార్టీ అధ్యక్షులు కూడా మాకు నిరంతరం సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మహిళా మోర్చా ఏదో రకమైన నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటుంది మీ గ్యారంటీలో అమలు పరిచే వరకు. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయి, మీ అందరికీ తెలుసు కొత్త చట్టాలు వచ్చినాయని. ఆ బుక్ తీసి చూస్తే రేవంత్ రెడ్డినే కనిపిస్తున్నాడు. ఆ బుక్లో ఎందుకు కనిపిస్తున్నాడు అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటాం మనం. అంటే హామీలు ఇచ్చిన దాని మీద ఒక సెక్షన్ ఉంటుంది. అది ఇప్పుడు కొత్త చట్టంలో ఆయన మీద కేసు పడుతుంది ఒకటి. ఇంకోటి చీటింగ్ కేసు పడుతుంది. ఎందుకంటే మహిళలకి ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ అందరికి తెలుసు, ఏదైతే చీటింగ్లు ఎవరైతే మాట ఇచ్చి మేము చేయమో అంటారో వాళ్ళ మీద చీటింగ్ కేసు పడుతుంది. అంటే ఇదివరకు పాత చట్టం ప్రకారంగా చూస్తేనేమో 420 సెక్షన్ కింద పడుతుంది. ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ ప్రకారంగానేమో ఇంకొక సెక్షన్ కింద పడుతుంది. ఒక్కొక్క పేజీ తీసిన కొద్దీ ఒక కాన్స్పిరసీయే కానివ్వండి, ఇక్కడ కుట్ర, ఈ మొత్తం కమిటీ వాళ్ళందరూ కూర్చొని కుట్ర ఏమని అంటే ప్రతి దాని మీద మేము సైన్ పెట్టాము అని కమిటీ చేసాము. ఇప్పుడు కమిటీలే కాలేదు. అంటే ఉన్న సెక్షన్స్ ఎన్నైతే మనకి కొత్త చట్టం ఐపీసీ పాత ఓల్డ్ ప్లస్ బిఎన్ఎస్ ఇప్పుడు కొత్తది ఉందో, రేవంత్ రెడ్డి గారి మీద హైకోర్టులో కేసు పడబోతుంది. కోర్టులో మేము వేయబోతున్నాము. అది నెక్స్ట్ జరగబోతుంది. ఎందుకంటే ఇంకొకసారి ఎట్లాంటి సీఎం పొజిషన్లో కానివ్వండి, ఎమ్మెల్యే పొజిషన్ కానివ్వండి, ఎంపీ పొజిషన్ హామీలు ఇచ్చేటప్పుడు నోటికి సురుకు పెడతామని తెలుసుకోవాలి. నోటికి సురుకు పెడతామని కేసులు పడితే కానీ ఇట్లాంటి విధవులకి బుద్ధి వస్తుంది అనేది ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీలకు తెలవాలి. అంటే హామీ ఇచ్చే ముందు వేస్తారులే ఓట్లు, ప్రజలు ఒక పిచ్చోళ్ళు, మేము ఎట్లా చెప్తే అట్లా వింటారు అని చెప్పి అంటున్నారు కదా. ఇప్పటి వరకు మీరు అన్నారు కదా హామీలు నెరవేర్చినా అని. వాళ్ళ బిడ్డకి వాళ్ళ భార్యకి హామీలు నెరవేర్చిరేమో కానీ ప్రజలకైతే నెరవేర్చలేదు. తులం బంగారం మళ్ళీ వాళ్ళ బిడ్డకి ఇచ్చుకున్నాడా, మనవడికి ఇచ్చుకున్నాడా, లేదా భార్యకి ఇచ్చుకున్నాడా మాకు తెలియదు. స్కూటీ మళ్ళీ ఎవరికి వాళ్ళ బిడ్డకి ఇచ్చుకున్నాడో మాకు తెలియదు. ఇప్పుడైతే మాకు ఎట్లాంటిది కూడా హామీలు నెరవేరలేదు. ఇంకొకటి డ్రగ్స్ ఏదైతే ఉందో
సీతక్క తెలుసుకోవాల్సింది ఏంటంటే డ్రగ్స్ చేపట్టికి మహిళలకు ఇబ్బంది అవుతుందని సీతక్క తెలుసుకోనంత వరకు కూడా ఆమె పదవికి నిజంగా చెప్తున్నా ఒక ట్రైబల్ నుంచి వచ్చిన సీతక్క మీద ప్రతి ఒక్కరికి గౌరవం ఉండే, కానీ ఆమెకి ఇంత కూడా ఎందుకు వెనకబడుతుంది, ఆమె ఎందుకు ముందుకు వచ్చి పోరాడట్లేదు? టీఆర్ఎస్ ఉన్నప్పుడు పోరాడి అన్నా నాకు ఇది లేదు అని అసెంబ్లీలో పోరాడిన మహిళ ఈరోజు ఎందుకు నోరు మూసుకొని ఉంది? అలానే కొండ సురేఖ గారు కూడా ఎందుకు మాకు అది లేదు ఇది లేదు మహిళలకు అన్యాయం అన్నప్పుడు, ఇంతగానో రేపులు జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడ చేస్తున్నారు? మీకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? తుగ్లక పాలన జరుగుతుంది. ఓకే, రాష్ట్రం అభివృద్ధి కోసమే అటు నరేంద్ర మోడీని స్వయంగా వెళ్ళి రేవంత్ రెడ్డి కలవడం కావచ్చు, సెంట్రల్ మినిస్టర్లను కలుస్తున్నారు, మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఢిల్లీ చూడడానికి వెళ్తున్నారు, కలుస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, పేపర్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు, వస్తున్నారు. ఇంతకు మించి వీళ్ళు ఇక్కడ పోయి చేసింది ఏం లేదు. వాళ్ళు నిజంగా మంచి పాలన చేస్తా అంటే ఇంకా నరేంద్ర మోడీ హైదరాబాద్కి ఇప్పటికీ 100 సార్లు, ఇప్పటికీ మనందరూ తెలుసు తెలంగాణకి ఎన్నిసార్లు వచ్చిపోయిందని, 100 సార్లైనా వచ్చేసి మళ్ళీ పాలనకి హెల్ప్ చేయగలుగుతారు. కానీ వీళ్ళు పోయి ఫోటోలు దిగి వస్తా అంటే కాదు, ఉట్టేయమంటే పోయి అక్కడ ఫోటో దిగొచ్చు, మేము ఆ పని మాట్లాడినాము అని చెప్పుకోవడం తప్పించి వీళ్ళు ఇప్పటివరకు ఏదన్నా ఒకటి చేసి చూపిస్తే కదా మేము ఈ పని చేసినాము, మీరు ఒక వీళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తుర్రు, అయినప్పటికీ పనులు అయితే లేవు అనుకోవచ్చు కదా. రిప్రజెంటేషన్ అనేది ఒక పని చేసి చూపించాలి, ఉట్టి రిప్రజెంటేషన్ కాదు. నేను ఇచ్చిన హామీలు స్టేట్ గవర్నమెంట్ చేసి నాకు ఈ హామీలు అవుతున్నాయి కాబట్టి నాకు సరిపోవట్లేదు కాబట్టి మీ నిధులు ఇవ్వండి అని వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చూడాలి. నీకే నిధులు సరిపోలేదు, నేను ఏదో లంక బింద అనుకున్నావు, కుండలే ఉన్నాయి అన్నావు అంటే నీకు బిందెల కోసం వచ్చినావని నువ్వే స్టేట్మెంట్ ఇచ్చినావు, అది నీ పాలన. ఫైనల్గా ఏమంటారు, ఏంది డిమాండ్ ఏంది? ఏం లేదు, ఆయన ఇంట్లో ఉండకుండా పారిపోతే మంచిది. మహిళలు చాలా కోపం మీద ఉన్నారు, చాలా డేంజరస్గా ఉన్నారు మహిళలు, ఇంక్లూడింగ్ నేను కూడా. ఆయన ఇంట్లో ఉంటే ఆయనకే డేంజరు, లేదా ఒక అడ్వకేట్గా నేను చెప్పకూడదు. ఆయన ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఎందుకు ప్రొటెక్షన్ తీసుకోవాలంటే ఏ మహిళలు వచ్చి ఆయన మీదకి మళ్ళీ పోరాడడానికి వస్తారో తెలియదు. తొందరగా హామీలు నెరవేర్చితేనే మంచిది. నెరవేరలేని పక్షాన మాత్రం ఆయన ఇప్పటివరకు ప్రొటెక్షన్ పెట్టుకున్నది సరిపోదు. మహిళలు చాలా చాలా రెబ్బలు అవుతున్నారు. కొట్టేంత వరకు ప్రభుత్వాన్ని మీదికి కొట్టేంత వరకు తెచ్చుకోవద్దని కోరుతున్నాను. రేవంత్ రెడ్డిని కొట్టినట్టు మహిళలు ప్రభుత్వాన్ని అంటుండండి, ఆయనను కొడతామా? మా మీద కేసులు పడవా? అసలు ప్రభుత్వం అనేది గ్యారెంటీలు ఇచ్చింది, ఎందుకంటే అన్నీ నెరవేరుస్తాము, దొంగ హామీలు ఇచ్చినది. ప్రజలు కూడా మోసపోయినారు, నమ్మినారు, పాపం ఓట్లేసి గెలిపించినారు. మరి ఈరోజు ఏమంటున్నారంటే బడ్జెట్ లేదని. ఆ లంక బిందెలు దొరుకుతాయని ఆశతో వచ్చిండు, లంక బిందెలు లేవు. మరి మొన్న ఎంపీ ఎలక్షన్లలోనేమో మొత్తం తిరిగి అంతా కాంగ్రెసే చేసేస్తుంది, బీజేపీ ఇచ్చింది ఏముంది, పెద్ద గాడిది గుడ్డు అని గాడిది గుడ్డును పట్టుకొని తిరిగినవు. మరి అదే గాడిది గుడ్డు వాళ్ళ దగ్గరికి, కేంద్రం దగ్గరికి పోతున్నావు, నిధులు అంటున్నావు, తిరుగుతున్నావు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అంటున్నావు. మరి అభివృద్ధి ఏం చేయలేదు అని చెప్పిన నోటితోటే ఈరోజు నువ్వు అక్కడికి వెళ్తున్నావు. మరి ముందు నీ రాష్ట్రంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి చేసి కేంద్రం నుంచి నీకేం కావాలో నువ్వు చూసుకోవాలి. వీడికి ఇంతమంది మహిళలు రావడానికి ముఖ్య కారణం ఏంది? అసలు 6 గ్యారెంటీలు అమలు పరచలేదని చెప్పి మేము ఈరోజు ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాము. మొన్న చూస్తే అసెంబ్లీని మేము మన సెక్రటరీని ముట్టడిచ్చినాం. దానికి కారణం ఏముంది? మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. హోమ్ మినిస్టర్ లేడు, అన్నీ నీ చేతులనే పెట్టుకుంటావు, విద్యాశాఖ నీ చేతులనే, హోమ్ మినిస్ట్రీ నీ చేతులనే, అన్ని నీ చేతుల్లో పెట్టుకుని అన్ని నువ్వు ఒక్కడవే సంలాయిస్తావు. మొత్తం ఎక్కడ ఏం జరుగుతుందో నువ్వు పట్టించుకో. చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఈరోజు 6 గ్యారెంటీలే కాదు, మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాము, మహిళలకు అన్ని నేను చూస్తాను. మహిళల పర్సెంట్ 50%, 50% ఓట్లు వేసి నీకు ఈరోజు ఇక్కడ గెలిపించినారు. ఎందుకు? నువ్వు చెప్పినవన్నీ నమ్మి ఈరోజు చేసినారు. కానీ ఈరోజు 6 గ్యారెంటీలలో నువ్వు ఒక్కటి చేసి అన్నిటినీ ఇట్లా చూపిస్తూ ఉన్నావు. ఫస్టే 2 గ్యారెంటీలు అమలు పరిచినాను. 0 బిల్లు విద్యుత్ బిల్లు అని చెప్పినావు. 2 బిల్లులు తీసి ఇనాగ్రేషన్ చేసి అందరికీ ఇట్లా అద్దంలో చూపించినట్టు చూపించినావు. ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు కాలేదు. ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు కావాలి. అన్ని 6 గ్యారెంటీలు అమలు అయ్యే వరకు కూడా మేము ఈ పోరాటం ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. గ్రామాలలో తీసుకెళ్తాం. 6 గ్యారెంటీలు ఎప్పుడు అయిపోయినాయి, ఇప్పుడు వీళ్ళు పోరాటాలు ఎందుకు చేస్తున్నారు అని అంటారు. ఎక్కడ అయిపోయినాయి? ఎక్కడ అయిపోయినాయి? 2 బస్ వచ్చింది, గ్యాస్ వస్తుంది, 2500 వస్తున్నాయి, ఉచిత కరెంట్ బిల్ వస్తుంది. లేదా అన్నీ అట్లనే మనం అనుకుంటే అయిపోతుంది, వచ్చేసినాయి అని అనుకుంటే అయిపోతుంది. మరి వచ్చిన వాళ్ళు ఇప్పుడు దాకా మీరు అందరినీ ప్రశ్నించే ఉంటారు, ఏ ఒక్కరైనా వచ్చిందంటారా? నేను కూడా ఒక మహిళనే, నాకు కూడా వైట్ రేషన్ కార్డు ఉంది, నాకెందుకు రాలేదు? నాకు గ్యాస్ రాలేదు, 2500 రాలేదు, 0 బ్యాలెన్స్ రాలేదు, ఏవి రాలేదు. అన్నీ వచ్చినాయి అనుకుంటే వచ్చినాయి అని అనుకుంటారు. మమ అనిపించడం కాదు, ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చెప్పాలి. ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన
యోజన కింద లక్షల ఇండ్ల నిర్మాణాలకు డబ్బులు కేటాయిస్తే కూడా గతంలో కేసీఆర్ గారు నిర్మాణం చేయలేదు. మరి జాగలేదు అన్న ఆయన మనిషి కట్టుకోవడానికైనా డబ్బులు ఇవ్వండి అని సెంట్రల్ నుంచి ఇస్తే కూడా అది కూడా ఇప్పటివరకు ఇవ్వలే. నువ్వు ఇప్పుడు అది కూడా ఇస్తా అన్నావు, దాన్ని ఇంకా కూడా ఇంప్లిమెంట్ చేయట్లేవు. చేయండి, 8 నెలలు అవుతుంది, ఇప్పటివరకు కూడా మీరు చేయట్లేరు. అవన్నీ నెరవేరే వరకు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఖచ్చితంగా ధర్నాలు నిర్వహిస్తూనే ఉంటుంది, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క మహిళ ప్రశ్నిస్తుంది. ఏ రకంగా అయితే మేము ఓటేసినామో నీ గల్లా పట్టుకొని అట్లనే అడుగుతాం. ప్రభుత్వానికి చెంపదెబ్బ సమాధానం ఇచ్చేంత వరకు కూడా మేము మా పోరాటం చేస్తూనే ఉంటాం. అన్నీ వచ్చే వరకు చేస్తూ ఉంటాం. ఓకే అండి, ఓకే.